ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని చూసుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నామండి. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. మీరు చిన్న పిల్లల వల్ల వారైతేనే తప్పితే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు కదండి. నీవు చిన్న పిల్లోనిలాగా దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. మేము చెప్పే ఈ సువార్తను విశ్వసించాలి కదండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవునిగా వచ్చినాడు. మనుషులందరి కోసము తన ప్రాణాన్ని పెట్టినాడు. సిలువలో ఆయన నీ కొరకే మరణించినాడు. దీనుడవై కదండి ఈ మాటలన్నీ అంగీకరించి ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండి, పోర్ ఇన్ ద స్పిరిట్ కదండి, దీనత్వం కలిగి ప్రభు సువార్తను అంగీకరించి ప్రభు మార్గంలో నడుచుకో. అప్పుడు పరలోక రాజ్యము నీదే. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పరలోకం వైపు చూస్తున్నావా? నిత్య జీవం వైపు చూస్తున్నావా? లేదండి తిని తాగి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, నా సమయాన్ని అంతా ఈ లోక సంబంధంగా బ్రతకాలనుకుంటున్నానండి, అలాంటి వారందరూ కూడా నరకానికే వెళ్తారు కదండి. ఒక 2-3 గంటలు మందిరంలో నీవు కూర్చొని ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉంటే పరలోకంలో యుగ యుగాలు ఎలా ఉంటావు కదండి. ఈ లోకానికి అలవాటు పడిపోయినారండి కదండి. అప్పుడు ఉన్న పాపాలే ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడున్న పాపాలే భవిష్యత్తులో కూడా ఉంటాయి. పాపం అంతా సేమ్ కదండి. మత్తుగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, సుఖపడాలి, శరీర సంబంధమైన సుఖాలు కోరుకోవాలి. వీరందరూ కూడా శరీర సంబంధులు, నరకానికి పాత్రులు. దేవుని బిడ్డలు పరలోకం వైపు చూడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పరలోకం వైపు చూడు, నిత్య జీవాన్ని చూడు, దీనుడవై జీవించు, దీనత్వం కలిగి జీవించు. యేసుక్రీస్తు సువార్తను నమ్ము కదండి. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. చాతబడి శక్తులు, మాంత్రిక శక్తుల నుంచి నేను విడిపిస్తాడు, ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తాడు. ఇవన్నీ ప్రభు చేయగలడు. కానీ ముఖ్యమైనది పరలోకమే, నిత్య జీవమే. ఆ ప్రభుని కోరుకో, ఆ ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. మేము ప్రకటించే ఈ సువార్తను విశ్వసించు. ఈ లోకం అశాశ్వతమని ప్రభు చెప్పినాడు. త్వరలో ఇది గతిస్తుంది. గడ్డి ఎండిపోయినట్లే మన జీవితాలు ఎండిపోతాయి. త్వరలో మనం మరణిస్తాం. అయితే మనం పరలోకం చేరుకుంటామా? ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పరలోకం చేరుకుంటావా? పరలోక రాజ్యంలో నీవు ఉంటావా? మరి నశించి నరకానికి వెళ్తావా? నిర్ణయం నీదే కదండి. దేవుని వాక్యాన్ని అంగీకరించి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తని నీవు అంగీకరిస్తే నిత్య జీవం చేరుకుంటావు కదండి. ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలన్నీ కూడా నరకానికే తీసుకెళ్తాయి. యేసుక్రీస్తు మార్గము పరిశుద్ధ మార్గము. ప్రభు పరిశుద్ధంగా జీవించినాడు. నాలో పాపం ఉందా అని ప్రభు సవాలు చేసినాడు. నీతిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, యథార్థత కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధునిగా ఈ లోకంలో జీవించినాడు. మరి నిత్య జీవానికి గురించిన సువార్తను ఆయన ప్రకటించినాడు. దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రభు ప్రకటించినాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పరలోకం వైపు చూడాలి. నీకు రక్షణ ఉన్నదా? మారుమనసు పొందినావా? నీ పాపం నీ ఒప్పుకున్నావా? మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపమును క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. మనము ఆ తర్వాత ప్రభుని విశ్వసించి నమ్మి బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా ఈ లోకంలో ఉంటే తుదకు నిత్య జీవం మనము చేరుకుంటాము కదండి. ఇంత మంచి సువార్తను, ఇంత గొప్ప రక్షణను నీవు తృణీకరిస్తే ఎలాగున మరి నీకు దేవుడు సహాయం చేయగలడు కదండి. ప్రేమగల దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తావు. రక్షింపబడాలి కదండి. సంవత్సరాల కొద్దీ వాక్యాన్ని వింటూనే ఉన్నారు, అద్భుతాలు పొందుకుంటూనే ఉన్నారు, దేవుడు చేసే కార్యాలు చూస్తూనే ఉన్నారు. కానీ హృదయంలో ప్రభు లేడు, జీవితాల్లో క్రీస్తు లేడు, ఆయన మార్గంలో నడుచుకోవట్లేదు కదండి. ఎంతసేపు తిండి ధ్యాసనే, నిద్ర ధ్యాసనే, లోకాశలే, లోక కోరికలే కదండి. ఈ లోకంలో ఎలా సుఖపడాలని ఆశిస్తున్నారు తప్పితే
ప్రార్థన చేసుకోవాలి, నేను మారు మనసు పొందాలి, నా పాపాల నిమిత్తమే పశ్చాత్తాపడాలి, నేను పరలోకం వెళ్తానా లేదా, నేను ప్రభు నా హృదయంలో ఉన్నాడా అని ప్రశ్నించుకోవట్లేదండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు పుట్టుకతో క్రైస్తవుడు అయి ఉండొచ్చు, నీ హృదయంలో క్రీస్తున్నాడా? నీవు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినావా? కేవలం స్వస్థతలు పొందుకొని అంతటితో సరిపెట్టుకుంటున్నావా? నీవు పరలోకానికి వెళ్తావో వెళ్ళవో కదండి. ఒకసారి మనం ఆలోచన చేసి ఆత్మ విషయంలో దీనులుగా జీవిస్తూ ప్రభు సువార్తను అంగీకరించి ఆయన మార్గంలో నడుచుకో, మందిరంలో ఉండు, ప్రార్థనలో ఉండు, ప్రభుని కోరుకో, దేవుని రాజ్యాన్ని వెతుకు, పరలోకం నీవు చేరుకుంటావు. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ గల తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న వ్యక్తులు ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళొద్దు, పరలోకానికే వెళ్ళాలి. వారి హృదయంలో నీవు ఉండు తండ్రి. ప్రభా, ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా స్వీకరిస్తున్నారో వారిలో నీవుండు ప్రభా. వారిని స్వస్థపరచు, దీవించు. అదేవిధంగా నిత్య జీవానికై వారిని సిద్ధపాటు చెయ్యి. ఈ లోకంలో వచ్చే ప్రభు ఇచ్చే దీవెనలు మాత్రమే కాదు, నిత్య జీవం చేరుకోవాలని ప్రభా వారు గ్రహించి హృదయంలో క్రీస్తును చేర్చుకొని నీకు సాక్షిగా బ్రతికే కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం.